తుని మండలం ఎర్రకోనేరు గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమై తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న బాధిత కుటుంబాలను స్ఫూర్తి ఫౌండేషన్ అధినేత ఎన్ఎస్ఆర్ పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పిన ఎన్ఎస్ఆర్ సమాజంలో ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తక్షణ సహాయంగా నగదు అందించి తమ వంతు సహకారాన్ని అందించారు. ఎన్ఎస్ఆర్ అందించిన సహాయానికి గ్రామ ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని గ్రామ పెద్దలు, యువకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము తుని నియోజకవర్గం, తుని మండలం ఎర్రకోనేరు గ్రామం రావడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం ఎర్రకోనేరు గ్రామంలో ఒక ఇల్లు అనేది పూర్తిగా దగ్గడం జరిగింది. సో ఆ కుటుంబానికి మేము ఈరోజు మా వంతుగా ఆర్థిక సాయం చేయడానికి రావడం జరిగింది. ఇది కూడా ఈ ఆర్థిక సాయం అనేది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నేమాల గంగాధర్ యాదవ్ మరియు అమ్మజల్పు హేమంత్ మరియు అంజు శ్రీనివాస్ గారి పుట్టిన సందర్భంగా ఈ అమౌంట్ అనేది వాళ్ళ చేతుల మీదకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ గతంలో మా స్ఫూర్తి ఫౌండేషన్కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. అలాగే 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ కిట్ల విషయంలో అయితేనే, అలాగే వీళ్ళ పుట్టినరోజులు అయితేనే, పెళ్ళిళ్ళు అయితేనే, ఏ విషయంలో సరే వాళ్ళు మాకు గతంలో ఏదో ఫ్యామిలీకి సపోర్ట్ చేయమని అమౌంట్ అందించడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు పుట్టిన సందర్భంగానే వాళ్ళ సమక్షంలో వాళ్ళ చేతుల మీదుగానే డైరెక్ట్గా వచ్చి ఫ్యామిలీకి అనేది అమౌంట్ అనేది అందించడం జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే వాళ్ళు కూడా ఎన్ని పుట్టినరోజులను జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ ఫ్యామిలీకి మేము అంటే మా వంతుగా ఎంతో కొంత అనేది అంటే మేము పూర్తిగా దీన్ని మేము ఆర్థిక సహాయం చేయకపోవచ్చు, అంటే మేము ఇచ్చింది వాళ్ళకి అనే ఒకసారి మేము వాళ్ళకున్న జరిగిన పూర్తి ఆస్తి నష్టాన్ని మేము సమకూర్చుకోవచ్చు. సో మాకున్నంతలో మా స్ఫూర్తి ఫౌండేషన్ మా వంతుగా ఈరోజు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే మీ ఏరియాలో కూడా ఎవరికి ఎటువంటి ఇలాంటి ఆపదగల సమయంలో ఎటువంటి అగ్రిమాలు జరిగినా సరే మీ చుట్టుపక్కల మీకు మీరు మమేకమయ్యి మిగిలిన కుటుంబాలకు కూడా మీ వంతుగా ఆర్థిక సహకారం చేస్తారని నేను ఈ సభముఖంగా తెలుపుకుంటున్నాను. మన తుని నియోజకవర్గం, తుని మండలం ఎర్రకోనేరు గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. అందులో దాదాపు ఒక 6 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. ఈరోజు ఆ కుటుంబానికి సంబంధించి ఆదుకోవడం కోసం ఈరోజు స్ఫూర్తి ఫౌండేషన్ అధినేత ఎన్ఎస్ఆర్, అలాగే స్ఫూర్తి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఈ గ్రామంలో రావడం జరిగింది. అలాగే జరిగినటువంటి ఆస్తి నష్టం ఇది పూర్తిగా ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబాని కోసం ఎంతో కొంత సహకారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి తోచినంత ఈరోజు ఆ కుటుంబ సభ్యులకి అందించడం జరిగింది. దీనికోసం ఇక్కడికి వచ్చినందుకంటే వాళ్ళందరికీ గ్రామం తరపున ప్రత్యేకమైన అభినందనలు స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడే కాకుండా మన రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ముందుండి ఆపత్కర సమయంలో ఆదుకునే వ్యక్తులు ఎన్ఎస్ఆర్. అటువంటి క్రమంలో ఇంతకుముందు గతంలో జరిగినటువంటి విజయవాడ ట్రెడ్ టైంలో విపరీతంగా అక్కడ వరద సమయంలో దాదాపు 15 రోజుల పాటు విపత్కర జరిగింది. ఆ ప్రమాద సమయంలో కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు కూడా అందించారు. కాబట్టి మన చుట్టుపక్కల ఏం జరిగినా సరే అది ఒక అగ్ని ప్రమాదం కాదు, ఇతర ఏ ఆపత్కర సమయంలో అయినా ముందుండి ఆదుకునే వ్యక్తులు మన ఎన్ఎస్ఆర్. అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్ఎస్ఆర్ ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్ఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇల్లు కూలిపోయిన సందర్భంలో స్ఫూర్తి ఫౌండేషన్ వారికి వారి సభ్యులకి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఆపద సమయంలో ఆదుకున్నారు.